దేని మీద నడుస్తుంది? ఇండియాలో ఎలక్షన్ జరగాలన్నా, కేసులు జరగాలన్నా, పెళ్ళిళ్ళు జరగాలన్నా, లేక ఈ స్కూళ్ళు నడవాలన్నా దేని మీద నడుస్తుంది? రాజ్యాంగం మీద నడుస్తుంది, సంవిధానం మీద నడుస్తుంది. సంవిధానం కాకుండా ఏదైనా చేస్తారనుకో కేసు అవుతుంది. తెలుసా మీకు? కోర్టు అయినా సరే, ఏదైనా సరే ఈ ఇండియాలో. మరి నాకు చెప్పండి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు మనం ఉన్నామడా? చెప్పండి. ఇప్పుడు మనకు వర్తిస్తుందా లేదా? వర్తిస్తుంది కదా. మరి ఆయన అప్పుడు రాసింది మనకు వర్తిస్తలేదంటే యేసుక్రీస్తు ప్రభు రాసిన బైబిల్ మనకి ఎందుకు వర్తిస్తలేదు చెప్పండి? చాలామంది ఏమనుకుంటారంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయి లేచాడు, అప్పుడు వాళ్ళ గురించి ఒకళ్ళ రక్తం కార్చింటే కార్చిండొచ్చు, ఇప్పుడు మాకు సంబంధం లేదనుకుంటారు. అది ఒక దేశానికి రాజ్యాంగం అయితే ఇది ప్రపంచ దేశాల కల్లా రాజ్యాంగం.